నమస్కార్ నేను మీ సితారని వెల్కమ్ బ్యాక్ టు థిస్ వీక్స్ న్యూ ఎపిసోడ్. ఇప్పుడు ఇవాళ నా ఫస్ట్ పిక్చరు రిలీజ్ అయిన ఫస్ట్ పిక్చరు కెమెరామెన్గా దాని అనుభవాలు నేను చెప్తాను. ఆ సినిమా పేరు మగమహారాజు. చిరంజీవి హీరో, సుహాసిని, ఇంకా చాలామంది ఉన్నారు, నిర్మలమ్మ, ఉదిత్ కుమార్, కన్నడలో బాగా ఫేమస్ యాక్టర్, అద్భుతమైన యాక్టర్ అయినా. అది దానికి రావడానికి రకరకాలైన కారణాలు ఉన్నాయి. సినిమా రావడానికి దానికి ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ విజయ్ బాపిరెడ్డి గారు. విజయ్ బాపిరెడ్డి గారు ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద సినిమాలకి ప్రొడ్యూసర్గా చాలా నోటెడ్, అందరికీ తెలుసు కూడాను. ఈ సినిమాకు ముందు మగమహారాజుకి ముందు ఒక 100 days అయిన సూపర్ హిట్ సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా పేరు పట్నం వచ్చిన పతివ్రతలు. చిరంజీవి, మోహన్ బాబు, సుహాసిని, గీత వీళ్ళందరితోనూ మౌళి గారు తమిళ్, బేసికల్గా తమిళ్ అయినా బట్ అద్భుతమైన కామెడీ టింజ్ ఉన్నవాడు అనమాట. చక్కగా జంజాల లాంటి కామెడీ టింజ్ ఉన్నవాడు ఆయన. ఆ సినిమా డైరెక్టరు ఏలూరులో మొత్తం ఫినిష్ చేశారు. మంచి హిట్ ఆ సినిమా. ప్రసాద్ బాబు అయినా దానికి కెమెరామెన్ కూడాను. ఆ సినిమా బేస్ ఏంటంటే పట్నం వచ్చిన పతివ్రతలు కాంక్రర్స్ ఆఫ్ ది గోల్డెన్ సిటీ అని ఒక ఇరాన్ ఫిలిం. అది పెద్ద సక్సెస్ఫుల్, సెన్సేషనల్, ఇంటర్నేషనల్గా అన్ని రకాల అవార్డులు కొట్టేసిన సినిమా. చాలా మంచి సబ్జెక్ట్ అది. అది బేస్ చేసుకొని బాపిరెడ్డి గారి దగ్గర ఉండి ట్రీట్ చేసి ఈయన మౌళి గారి చేత చేయించారు. అయితే ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత బాపిరెడ్డి గారు చిరంజీవి గారిని మళ్ళీ ఇంకో సినిమా చేద్దామని డేట్లు అడిగితే ఆయన ఏదో డేట్స్ ఇవ్వడం జరిగింది. అదేదో పలానా డేట్స్ అప్పటి నుంచి ఇవ్వడం అనేది ఒక టైం ఉంది. ఈలోపు ఏమైందంటే మౌళి గారు డైరెక్టర్గా నెక్స్ట్ పిక్చర్కి బాపిరెడ్డి గారు ఆయనే అనుకున్నారు ఇప్పుడు మగమారా చేసుంటే ఆయన. అయితే ఆయన కొన్ని కారణాల వల్ల టైం డిలే అవుతుంది. ఒకటేంటంటే ఆయన పిసి శ్రీరామ్ అనే కెమెరామన్ విన్నాం కదా, ఈయన ఇన్స్టిట్యూట్ నుంచి రాగానే పిసి శ్రీరామ్ని పట్టుకొని తమిళ్ చిన్న చిన్న సినిమాలు, పిల్లంగోళ, అడుపు ఊగిరేదని తమిళ సినిమాలకి పిసి శ్రీరామ్ని పట్టుకొని వాళ్ళిద్దరు టీమ్గా చేస్తున్నారు. ఇప్పుడు పిసి శ్రీరామ్ కావాలని అంటున్నారు. ఆ విషయాలు కొన్ని క్లారిటీ లేని విషయాలు ఉన్నప్పుడు ఇక్కడ టైం పాస్ అయిపోతుంది, ఎక్కువ రోజులు డిలే చేస్తే చిరంజీవి గారి డేట్స్ కూడా పోతాయనే ఉద్దేశంతో బాపిరెడ్డి గారు ఏదో చిన్న టెన్షన్లో ఉన్నారు. ఒక రోజున నా దగ్గరకు వచ్చారు. వచ్చి రఘు నీతో మాట్లాడాలి. 8 తర్వాత నా దగ్గరకు వచ్చారు. నేను అక్కడ చంద్రమోహన్ విశ్వనాథ్ గారు ఇంటికి అవతల చంద్రమోహన్ గారిది చిన్న సైట్ ఒకటి ఉంది, చిన్న రూమ్ అది ఉంటుంది. ఆ చంద్రమోహన్ గారు మేనల్లుడు పాణి అనేవాడు ఉన్నాడు. అక్కడ నేను ఇంకొక చిన్న రూమ్లో ఉన్నాను. ఆవిడకి వచ్చి చాలాసేపు డిస్కస్ చేసి 12 దాటేసి 1 గంట అవుతుంది. అప్పుడు ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళారు. దానికి ముందు కథ చెప్తాం. రఘు, ఇప్పుడు మౌళి గారేమో తేల్చట్లేదు, చిరంజీవి గారి డేట్స్ పోయేట్టుగా ఉన్నాయి, ఏదో ఒకటి చెయ్యాలి. నేను నీ వర్క్ నేను చూశాను. ఎక్కడ నాగార్జున సాగర్లో నువ్వు ఆ షూటింగ్ వచ్చావు కదా, అడ్జస్ట్మెంట్కి వచ్చావు. అమ్మాయికి చక్రవర్తి ఆ సినిమాకి డైరెక్టర్ జనార్దన్ అని చెప్పి బాపిరెడ్డి గారు అల్లుడు కూడాను. అతన్ని డైరెక్టర్ చేయడానికి ఆ సినిమా ఆయన ప్లాన్ చేశారు. వాళ్ళ పిల్లల పేరున లారిణి చిత్ర అనే ఒక బ్యానర్ పెట్టి జనార్దన్ డైరెక్టర్ చేసి నవకాంత్ అనే అతన్ని కెమెరామెన్గా పెట్టి అంతా ఫిక్స్ అయిపోయింది. చంద్రమోహన్, విజయశాంతి ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నారు. పుట్టన్న కండగళ్ళ అని చాలా గొప్ప డైరెక్టర్. ఆయన చేసిన అప్పట్లో సూపర్ హిట్ కర్ణాటకలో మానస సరోవరం అనేది. ఆ సబ్జెక్ట్ని బాపిరెడ్డి గారు కొని ట్రీట్ చేసి అమ్మాయికి చక్రవర్తి పేరున జనార్దన్ డైరెక్షన్ తీయడానికి అనుకున్నప్పుడు నవకాంత్ అనే కెమెరామెన్ ఒక 2 రోజులు ఉండగలుగుతున్నాడు. తర్వాత హిందీ సినిమాకి వెళ్ళాలి, ఒక వారం రోజులు వెళ్ళిపోవాలి. అప్పుడు తన కొలీగు, చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిన
నా గురువు గారు గోపాలరెడ్డి గారు, రెండో గురువు గారు, స్వామి గారి తర్వాత నెక్స్ట్ గురువు గోపాలరెడ్డి గారు కదా, అతన్ని ఇక్కడ అడ్జస్ట్మెంట్కి పిలుద్దాం. గోపాలరెడ్డి గారు వచ్చి కంట్రోల్ చేస్తాడు, తనేమో హిందీ సినిమాకి వెళ్తాడు అనుకున్నాడు. అంటే క్లాష్ అంటాం మేము టెక్నికల్గా, క్లాష్ అడ్జస్ట్మెంట్. ఒక మెయిన్ కెమెరాని బదులు ఇంకో కెమెరాని వస్తే దాన్ని క్లాష్ అంటాం అనమాట. గోపాలరెడ్డి గారు రావాలి, అది ముందే మాట్లాడుకున్నారు. అయితే ఇక్కడ వచ్చిన ఇది జరిగింది, విధి వైపరీత్యం ఏంటంటే, నేను నిజంగా ఫస్ట్ పిక్చర్ మగమహారాజ్ కాదు, నాకు ముందు ఒక సినిమా స్టార్ట్ అయింది కొత్త దంపతులు అనేది. ఆ విషయాలు వేరే డీటెయిల్గా చెప్తాను. అది అయిపోయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ లేకుండా అలా ఉండిపోయింది. అప్పుడు నేను మళ్ళీ గోపాలరెడ్డి గారు పిలిచి, ఖాళీగా ఉన్నావు కదా రా, నా దగ్గర రా, నువ్వు ఉంటే నాకు చాలా బాగుంటుంది అని చెప్పి నన్ను మళ్ళీ వెనకరమ్మన్నారు. నేను కూడా భేషజాలు లేకుండా వెళ్ళిపోయి గురువుగారి దగ్గర నేను మొదలుపెట్టాను. అలాగా మధుమందారం అయింది, 4 స్తంభాలట, నెలవంక అయింది, 2 జళ్ళ సీత అయింది, ఇలా జరుగుతూనే ఉన్నాయి. 2 జళ్ళ సీతలో ఉన్నారు గోపాలరెడ్డి గారు వైజాగ్లో, నేను కూడా అక్కడే ఉన్నా. అక్కడ షెడ్యూల్ అయిపోగానే సినిమా అయిపోద్ది అనమాట. ఒక వారం రోజుల్లో 2 జళ్ళ సీత మొత్తం సినిమా టోటల్గా ర్యాపప్ చేసేస్తారు షూటింగ్ పార్ట్. ఆ టైంలో పెద్ద తుఫాన్ వచ్చేసి వైజాగ్ అంతా ఆల్మోస్ట్ నాన్ స్టాప్గా, నేను కూడా ఉన్నాను అక్కడ. ఆ పెద్ద హాల్లో షూటింగ్ చేసేవాళ్ళం. దీంట్లో బీచ్ రోడ్, రామకృష్ణ బీచ్ అంటాం కదా, అక్కడ ఆ లోపలే మోటార్ బైక్, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఎలా తయారైందంటే, ఆ తుఫాన్కి పైనుంచి నీళ్లు వచ్చి ఆ ఎర్ర మట్టిలోంచి వచ్చి ఆ నీళ్లు సముద్రం లోపలికి వెళ్ళి ఒక 3-4 కిలోమీటర్ల వరకు, అదేదో హాలీవుడ్ సినిమాలో 10 కమాండ్మెంట్స్లో రెడ్ సీ లాగా ఎర్రగా అయిపోయింది. అసలు లైట్ లేదు, పడతానే ఉంది, పడుతుంది, షూటింగ్ చేయడానికి లేకుండా అయిపోయింది. అప్పుడు ఒక 5-6 రోజులు ఆఫ్ చేయాల్సి వచ్చింది షూటింగ్. ఆ టైంలో ఇక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి, నాగార్జున సాగర్కి. గోపాలరెడ్డి గారు ఒకటే, బాపిరెడ్డి గారు ఫోన్ చేసి, బాపిరెడ్డి గారు ఇక్కడ జంజాల గారి షెడ్యూల్ ఫినిషింగ్ షెడ్యూల్ అండి, నేను ఇది వదిలి నేను రాలేను, ఇది ఫినిష్ చేయాలి, వర్షం తగ్గగానే ఫినిష్ చేసి అప్పుడు కానీ నేను రిలీవ్ కాలేనండి, మరి అడ్జస్ట్మెంట్కి నన్ను జంజాల గారు ఎలా పంపిస్తారనే చిన్న ప్రాబ్లంలో ఉన్నాను, మీరేమనుకోపోతే నేను చెప్తున్నాను, బాధ్యత వహిస్తాను, నేను తేడా వస్తే నేను రఘుని పంపిస్తాను, నా అంత బాగానే మీకు చేస్తాడు, నన్ను నమ్మండి అని చెప్పి గోపాలరెడ్డి గారు బాపిరెడ్డి గారిని కన్విన్స్ చేసి నన్ను మాచర్య పంపించారు. అక్కడ బాపిరెడ్డి గారు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు, కూర్చున్నాము. బాపిరెడ్డి గారు, నేను ఆల్రెడీ గోపాలరెడ్డి గారు బాపిరెడ్డి గారి సంస్థలు కొన్ని సినిమాలు చేశారు, మురళీమోహన్ గారు హీరోగా, అది నేను చేశాను అక్కడ సంస్థలు, నీకు తెలుసు. కానీ ఇండిపెండెంట్గా అనే దగ్గర కొంచెం అలా కొంచెం స్లో అయిందనమాట ఆయన థాట్లోంచి. ఈయన గట్టిగా చెప్పి పంపించారు, సరే ఇంక దిగాను. శ్రీ ఎంవి రఘు మీ ఎవరికి కూడా కొత్త పరిచయం అక్కర్లేదు. విజయవాడలో గురుగారు జంజాల గారితో వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించి చెన్నైకి వచ్చి ఇక్కడ ఒక మంచి కెమెరామెన్గా, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా ఎదిగి నాకు ఎన్నో చిత్రాలు, పర్టికులర్గా కొత్త దంపతులు, అదే రకంగా డైరెక్టర్ శ్రీధర్ గారి ప్రేమాయణం, ఇటువంటి ఎన్నో సినిమాలు, దాంతో పాటుగా దర్శకుడిగా కూడా కళ్ళు అనే ఒక అద్భుతమైన చిత్రంతో ఆయన రంగప్రవేశం చేసి ఎంతో మంచి పేరు, అవార్డ్స్, రివార్డ్స్ కూడా తెచ్చుకుని దర్శకుడిగా కూడా విజయం సాధించి ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాడు. చాలా సంతోషంగా ఉందండి. మా ప్రయాణం దాదాపుగా ఒక 40 ఏళ్ల ప్రయాణం. సో ఎంవి రఘు గారు మరింత ఎదగాలి, మరిన్ని ఎన్నో మంచి కార్యక్రమాలు, మంచి సినిమాలు తీయాలి. ఒక ఆదర్శంగా నిలిచారు మీరు చాలా మందికి. కంగ్రాచులేషన్స్ రఘు గారు ఆన్ కంప్లీటింగ్ 50 years. డాక్టర్ నరేష్ విజయకృష్ణ. థ్యాంక్ యూ. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘుగారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.